కోరం లేని కారణంగా తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. దీంతో రేపు ఎన్నికలు నిర్వహిస్తామని జాయింట్ కలెక్టర్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. మొత్తంగా 50 మంది కార్పొరేటర్స్ ఉంటే కోరం కోసం 25 మంది సభ్యులు రావాల్సి ఉంది. కేవలం 22 మాత్రమే హాజరు కావడంతో ఎన్నిక వాయిదా వేస్తున్నట్టుగా జాయింట్ కలెక్టర్ ప్రకటించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ రవివర్మ జాయిన్ అవుతున్నారు. రవివర్మ, రేపైనా సవ్యంగా జరిగే అవకాశం ఉందనుకోవచ్చా? ఇంకేం చెప్తున్నారు డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి? సతీష్, తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక అధికార పార్టీకి గట్టి సవాల్గా మారింది. ఈ నేపథ్యంలోనే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ జరిగి దాదాపు 3 ఏళ్ళు పూర్తవుతా ఉంది. 4వ సంవత్సరం ఈ సంవత్సరం డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో దాదాపు అభినయ్ రెడ్డి రాజీనామా చేయడంతో డిప్యూటీ మేయర్గా పనిచేసి ఇవాళ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం 11 గంటలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది అని అధికారికంగా ప్రకటించారు. అలాగే 10 గంటలకు గంట ముందుగానే అధికారులందరూ కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. అయితే ప్రభుత్వ అధికారులు అటు మున్సిపల్ అధికారులు సంయుక్తంగా పోలింగ్ కేంద్రం వద్ద అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో 144 సెక్షన్ విధించారు. అలాగే నగర పరిసర ప్రాంతాల్లో అంటే పోలింగ్ కేంద్రం చుట్టుపక్కల 30 యాక్ట్ ఉందని చెప్పి పోలీసులు అయితే ప్రకటించారు. సరిగ్గా 11 గంటల ప్రాంతంలో పోలింగ్ ప్రారంభమవుతున్న సమయంలోనే కార్పొరేటర్లు అందరూ కూడా వరుసబట్టి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీకి చెందినటువంటి కార్పొరేటర్లు ఉన్నపల్లంగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాదాపు 22 మంది కార్పొరేటర్లు వస్తున్న నేపథ్యంలో వాళ్ళలో 3 అడ్డుకున్నారు. ఈ అడ్డుకున్న క్రమంలోనే ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొనింది. వాళ్ళు వస్తున్నటువంటి బస్సు మీద వైసీపీకి చెందినటువంటి కొందరు దొంగలు కొంత గుర్తు తెలియని వ్యక్తులు అయితే దాడి చేసి బస్సు అద్దాలు పగలగొట్టారు, ధ్వంసమైంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొనింది. ఈ ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం అయితే చేశారు. చెదరగొట్టి అలాగే కార్పొరేటర్లను అయితే పోలింగ్ కేంద్రానికి పంపించారు. అయితే ఉన్నపలంగా అధికారులు కార్పొరేటర్లు మరింత వస్తారని చెప్పి భావించారు. అయితే 22 మంది కార్పొరేటర్లు మాత్రమే హాజరయ్యారు. కోరం లేని కారణంగా కాసేపు వెయిట్ చేశారు. దాదాపు 1.5 అవర్ దాకా వెయిట్ చేసి చూశారు. ఇంకా కార్పొరేటర్ సభ్యులు వస్తారేమో అని వెయిట్ చేసి చూశారు. సమయం ముగియడంతో కార్పొరేటర్లు వచ్చే పరిస్థితి లేదని చెప్పి కోరం లేని కారణంగా జాయింట్ కలెక్టర్ అయితే వాయిదా చేశారు. రేపటికి ఇదే ప్రక్రియను రేపు కొనసాగిస్తామని చెప్పేసి ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తామని చెప్పేసి ప్రకటించారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనే పోలీస్ అధికారులు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అంటే పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితి తలెత్తకుండా ముందస్తు చర్యలు అయితే మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపడితే అలాంటి ఉద్రిక్త పరిస్థితి అయితే తలెత్తే అవకాశం ఉండదు. ఆ దిశగా రేపు చర్యలు చేపట్టే అవకాశం ఉందని చెప్పేసి పోలీసులు కూడా పేర్కొంటున్నారు. థ్యాంక్ యూ రవివర్మ. ఇక